అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని ఒక దిశగా ఒక వైపుకు మార్చేటువంటి జిల్లా. అతివృష్టి, అనావృష్టి లేకపోతే కుంభవృష్టి ఏదైనా రాజకీయ సంచలనాలు సృష్టించాలంటే నెల్లూరు జిల్లాకే సాధ్యం. ఒకసారి మనం నెల్లూరు జిల్లాని పరిశీలిస్తే నెల్లూరు జిల్లా పెద్దారెడ్లు అనేది రాజకీయానికి కీలకమైనటువంటి నేతలు ఏ పార్టీలో ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, గతంలో కాంగ్రెస్ని తీసుకున్నా కూడా ఇక్కడ కీలకమైనటువంటి నేతలు ఉంటారు. సో ముఖ్యంగా నెల్లూరు పార్లమెంటుకు సంబంధించి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీలో టాప్ మోస్ట్ 1 to 5 లీడర్స్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పేరు ఉండేది. పార్టీ మారక ముందు జగన్మోహన్ రెడ్డి గారితో అంత సాన్నిధ్యం ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోకి వెళ్ళడానికి, జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వితౌట్ అపాయింట్మెంట్, అసలు అపాయింట్మెంట్ అవసరం లేకుండా నడిచినటువంటి వ్యక్తుల్లో 1 to 5 లీడర్స్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. సో మరి ఎక్కడ చెడిందో, ఎందుకు చెడిందో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి విభేదాలు తలెత్తే పార్టీకి కూడా రాజీనామా చేసేసి ఎన్నికలకు ముందే కొద్ది సమయంలోనే పార్టీ మారేసి తెలుగుదేశం పార్టీ కండవ కప్పుకొని అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన పోటీ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆయన నెల్లూరు పార్లమెంట్ సభ్యులు. అదేవిధంగా వారి భార్య గారు అయినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కూడా, ఆమెను కూడా ఎన్నికల్లో పోటీ చేయించి గెలిపించుకున్నటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాలో ఉంది. అయితే వీళ్ళు వెళ్ళారే కానీ వెళ్ళిన తర్వాత ఆనందం ఎంతో కాలం మిగలలేదు. వెళ్ళి గెలిచిన దగ్గర నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో వాళ్ళకి అన్ని అవమానాలే, అన్ని ఇబ్బందికరమైన పరిస్థితులే, కానీ బయటికి చెప్పుకోలేకపోతున్నారు. ఎందుకంటే వీళ్ళతో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులతోటి గతంలో సత్సంబంధాలు ఉండేవి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వచ్చాక టీడీపీ నుంచి ఏ ఒక్క నాయకుడి రిలేషన్స్ కూడా వీళ్ళతో పెద్దగా లేనట్టుగా కనిపిస్తూ ఉంది. సో దీనివల్ల భార్యాభర్తలు ఇరువురు కూడా మరలా వైఎస్ఆర్సీపీకి రావాలనే ఆలోచనలో ఉన్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇవి ఎంతవరకు నిజమో కాదో అబద్ధం అనేది ఒకసారి చూద్దాం. సో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి పార్టీలో జాయిన్ అయిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీతో సఖ్యత లేదు. ఎన్నో చోట్ల ఎన్నో మీటింగుల్లో కూడా ప్రభాకర్ రెడ్డి గారికి కొంతవరకు ప్రోటోకాల్ పాటించలేదు, అవమానమే జరిగిందని చెప్పుకోవచ్చు. ఇది ఆయనే కొన్ని సందర్భాల్లో ఆయనకు అవమానం జరిగిందంటూ ఫీల్ అయ్యి చెప్పా పెట్టకుండా కార్యక్రమాల్లో నుంచి మధ్యలో నుంచి వెళ్ళిపోయిన సంగతులు కూడా మనం మీడియా ముఖంగా చూసాం. మరి ఇలాంటప్పుడు ఇప్పటికైనా అట్లాంటిది తలెత్తకుండా క్లారిటీ వచ్చిందంటే ఇప్పుడు కూడా ఆ పరిస్థితి లేదు, ఆయన పట్టించుకునే పరిస్థితి లేదంట మన నెల్లూరు జిల్లాలో. మరి ఇలాంటి పరిస్థితుల్లో వేమిరెడ్డి గారు మరి ఫ్యామిలీతో ఉంటారా కూటమిలో, లేకపోతే వైఎస్ఆర్సీపీలోకి మళ్ళీ వెళ్ళిపోతారా అనేది కూడా ఇప్పుడు ఆలోచిస్తున్నారు. అదేవిధంగా నెల్లూరు పార్లమెంట్కి వైఎస్ఆర్సీపీకి ఇప్పటికి ఒక బలమైనటువంటి నేత లేరు. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారి నుంచి పిలుపు వచ్చింది, కానీ ఆయనకే ఇస్తారా టికెట్ లేదా అనేది కూడా క్లారిటీ లేదు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో పాటు ఈయన కూడా పార్టీ మారినటువంటి వ్యక్తి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. ఈయన కూడా తెలుగుదేశం పార్టీ నాయకులతో సఖ్యత లేదు. పార్టీ అయితే మారారు, పార్టీ తరపు నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు, కానీ తెలుగుదేశం పార్టీ నాయకులతో కూడా ఎక్కడ సత్సంబంధాలు లేవు. ఒక్క చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆయన కలిసినప్పుడు నువ్వు గ్రేట్, యు ఆర్ ద గ్రేట్ లీడర్ అని చెప్పేసి కొంచెం పొగిడిన సందర్భాలు ఉన్నాయి, కానీ మిగతా నాయకులతో సొంత జిల్లాలో సఖ్యత లేని పరిస్థితులు కనిపిస్తున్నాయట. మరి ఇలాంటప్పుడు ఈయన కూడా పార్టీ మారే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఇప్పుడు నెల్లూరు జిల్లాలో కీలకంగా ఉన్నటువంటి విషయాలు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో హాట్ టాపిక్గా, అంటే వైసీపీ నుంచి రెబల్స్గా, అంటే పార్టీ మారి ఎన్నికలకు ముందే తెలుగుదేశం కండ కప్పుకొని పార్టీలోకి వచ్చి గెలిచినటువంటి పరిస్థితి. అంతేకాదు వీళ్ళ ప్రభావంతో నెల్లూరు జిల్లాలో పూర్తిగా, గతంలో పూర్తిగా వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి అవకాశాలు మొత్తం కూడా 2024 ఎన్నికల తర్వాత పూర్తిగా తెలుగుదేశం పార్టీకి రావడం జరిగింది. ఒక్క సీటు కూడా వైఎస్ఆర్సీపీకి ఇవ్వలేని పరిస్థితి ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఇప్పుడు మరలా వైఎస్ఆర్సీపీకి వస్తే మరలా 2019లో జరిగినటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందా, ఈ విషయం కూటమికి భయం కలిగించట్లేదా అనేది ఇప్పుడు నెల్లూరు జిల్లాలో చర్చగా మారింది. అయితే మొత్తం మీద తెలుగుదేశం పార్టీ నాయకులతో సఖ్యత లేనందువల్ల మరలా వైఎస్ఆర్సీపీలోకి వెళ్తారు వేమిరెడ్డి ఫ్యామిలీ. అదేవిధంగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూడా మరలా వైఎస్ఆర్సీపీలోకి వెళ్తారనే మాటలైతే వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ కీలకంగా నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, నెల్లూరు పార్లమెంటు
ఈ మూటిని కూడా దృష్టిలో పెట్టుకుని వైఎస్ఆర్సీపీ కావచ్చు, అటు తెలుగుదేశం పార్టీ కావచ్చు కీలకంగా వ్యవహరిస్తూ ఉంది. అయితే ఎవరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఎప్పుడు మారుతారని మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. మొత్తం మీద వేమిరెడ్డికి జరుగుతున్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల దృష్ట్యా త్వరలో పార్టీ మారే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ.